పెట్టుకుని ఉండాలి. యెహోవాకు మనకి మన హృదయమును ఇవ్వాలి. యెహోవానందు మనము శక్తిని కలిగి ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా మన ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉండాలి? మన ప్రాణము దేవుని కొరకే కనిపెట్టుకుని ఉండాలి. దేవుని అందునే భయమును భక్తిని కలిగి ఉండాలి. దేవుని అందే మనము నిరీక్షణ కలిగి ఉండాలి. యోబు ఏం చేశాడు? చాలా నిరీక్షణ కలిగి ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా యోబుని దర్శించుకోవాలి. ఎందుకంటే యోబుకు వచ్చిన కష్టం ఎవరికి కూడా రాలేదు. యోబు వల్ల ఎవరిని కూడా లేరు బైబిల్లోని. అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకుపోయాడని చెప్పాడు. అదే మనమైతే ఏం చేస్తాం? ఒక్కసారి ఆలోచించుకుంటున్నారా? ఎప్పుడైనా ఆలోచించారా? అన్ని కష్టాలు మనకు వస్తాయి. అన్ని కష్టాలు నాకే ఇచ్చావా దేవుడా? ఎందుకని ఇచ్చాను? కష్టాలు మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా? తట్టుకొని నిలబడాలి. కష్టం వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే తట్టుకొని నిలబడతామో అప్పుడే దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. ఆయన యందు మనమును, మన యందు ఆయనను కూడా నిలిచి ఉంటాడు. నిత్యమును కూడా యెహోవా యందు మనం ఏమి కలిగి ఉండాలంటే భయభక్తిని కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపికను కలిగి ఉండాలి. మనం పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేస్తే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. ప్రకటన గ్రంథము 2:10 చూద్దాం. ఇదిగో మీరు బోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగునను మరణము వరకు నమ్మకముగా నుండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఏమంటున్నాడు దేవుడు? ఇదిగో మీరు బోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని ఏం చేయుచున్నది? కొందరిని చెరలోని వేయింపబోచున్నది. 10 దినములైనను సరే, శ్రమ కలిగినను సరే. దానియేలు సింహపు బోళ్ళలో వేసినప్పుడు ఏమని ప్రార్థించాడు? ప్రభువా, నాకు ఈ సింహపు బోనులో నుంచి నన్ను తప్పించమని ప్రార్థన చేశాడు. సింహములు ఏమన్నా చేసి ఉన్నాయా? దానియేలు ప్రార్థించగా సింహములన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. అదే మనం తిరిగి రాగలదుమా? తిరిగి రాలేం కదా. కానీ దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించాడు. అలాగే మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. శ్రమ కలిగినను సరే, శోధన కలిగినను సరే, చెరలో నుండి దేవుడు దానియేలుని విడిపించినప్పుడు మనల్ని కూడా విడిపించిన, మోషేని నడిపించినప్పుడు, ఇశ్రాయేలు దేశం మోషేని నడిపించినప్పుడు మనల్ని కూడా నడిపించడంటారా? కానీ ఏమని అంటున్నాడు దేవుడు ఇక్కడ? శ్రమ కలిగినను మరణము వరకు నమ్మకముగా ఉండమని అంటున్నాడు. అంటే మనము నమ్మకమును కోల్పోతున్నామనే కదా. మరణము వరకు దేవుడు నమ్మకం